గం గణపతయే నమః. దుం దుర్గాయై నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం గం గణపతయే నమః. దుం దుర్గాయై నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. ఏప్రిల్ 15, 2026 బుధవారం, త్రయోదశి, పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు దీపారాధన. ఇవాళ త్రయోదశి, పూర్వభాద్ర నక్షత్రము. ఇవాళ 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి నిమ్మకాయ డొప్పలో దీపాన్ని వెలిగించాలి. ఒక నిమ్మకాయ చక్కగా కొంచెం పెద్దగా ఉన్నది తీసుకొని కట్ చేసి ఆ నిమ్మరసాన్ని వాడుకోవచ్చు ఇంట్లో. అది ఒక డొప్పలాగా చేయండి. 2 డొప్పలు అవుతాయి. ఒకదానిపైన ఒకటి పెట్టి నిండా నువ్వుల నూనె, ఎందుకంటే బుధవారం నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయండి. చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, ఈ నిమ్మకాయ దీపారాధన ఇంట్లో చేయొచ్చా, రాహుకాలంలో చేయాలి, గుళ్ళో చేయాలి, అవేది మనసులో పెట్టుకోవద్దు. చెయ్యకూడదు అంటే నేను అసలు చెప్పను. కాబట్టి ఖచ్చితంగా ఈ దీపారాధన సూర్యాస్తమయం లోపు మీ పూజా మందిరంలో ఈ దీపారాధన చేయండి. ప్రత్యేకంగా ఉత్తరం వైపు లేదా పశ్చిమము ఇలా ఉంటే నేనే చెప్తాను. ఏదైనా కులదైవం ఎదురుగా లేదా పలానా భగవంతుడి యొక్క రూపం ఎదురుగా ఇలా ఏదైనా ఉంటే నేను ప్రత్యేకంగా చెప్తాను. ఈరోజు సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన ఆచరించండి. ఈ దీపారాధన పూర్వభాద్ర నక్షత్రంలో మీరు చేస్తారు కాబట్టి వెంటనే ఇంట్లో ఉద్యోగము, ఎవరికైనా ఉద్యోగం రావాలి అంటే ఉద్యోగం అనేది లభిస్తుంది. అదృష్టం, ఐశ్వర్యం. ప్రతిరోజు ఈ ఛానల్లో దీపారాధన సూర్యాస్తమయంలోపు చేయమని చెప్తాను. ఆ నియమాన్ని మాత్రం మర్చిపోవద్దు. సూర్యాస్తమయం తర్వాత దీపారాధన పని చెయ్యదు. సరే, చాలామందికి ఒక ప్రశ్న ఏంటంటే, ఉగాది పంచాంగ యోగం అంటే ఉగాదికి గ్రహస్థితి మారుతుంది, జాతకం మారుతుంది, మాకు ఏదైనా మంచి జరుగుతుందా? తప్పకుండా జరుగుతుంది. ప్రస్తుతం గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలోకి రాబోతున్నాడు. తప్పనిసరిగా చాలామందికి మంచి జరగబోతోంది. ఎంతో కాలంగా అంటే పోయిన సంవత్సరం లేదా 2 ఏళ్ల క్రితం, 3 ఏళ్ల క్రితం నా దగ్గరికి వచ్చి కలిసిన వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరు తప్పకుండా మళ్ళీ ఒకసారి కలవండి. ఒకవేళ రాలేకపోతే ఫోన్లో మాట్లాడండి. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత గురువు ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. మీ జాతకంలో గురువు ఏ స్థానంలో ఉన్నాడో దాన్ని బట్టి మీకు విపరీతంగా కలిసి వస్తుంది. మీ కష్టాలు, సమస్యలన్నీ పోతాయి. చాలామంది వచ్చి కలుస్తున్నారు, కొంతమంది రాలేక ఫోన్లో కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎండలు లేదా దూర ప్రాంత ప్రయాణాలు ఇదివరకులాగా లేదు పరిస్థితి. ఓపికలు లేవు. ఎంతో దూరం నుంచి రావాలంటే కష్టం. కాబట్టి ఈ గురువు పుష్కర యోగిని అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పుష్కర నవాంశ యోగం అంటారు దీన్ని. ప్రతి రాశిలో కూడా గురువు ఉచ్చస్థితిలో ఉండడు. 12 రాశుల్లో కేవలం ఒకే రాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు ఆయన. ఆ గురుగ్రహము 12 సంవత్సరాల తర్వాత కర్కాటక రాశిలోకి రాబోతున్నాడు. దానివల్ల ఏంటి, మాకు జాతకం మారేదేంటి? ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే ధనకారకుడు గురువు, విద్యాకారకుడు గురువు, వివాహకారకుడు గురువు, గృహకారకుడు గురువు. అన్ని ఆధిపత్యాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. అందులో ఈ ఉగాదికి రాజు గురువయ్యాడు. కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే వాళ్ళ జాతకాన్ని మళ్ళీ చూపిస్తారో, గతంలో 2 ఏళ్ల క్రితం, 3 ఏళ్ల క్రితం, లేదా 1 సంవత్సరం క్రితం, 6 నెలల క్రితం, లేదా ఒక 2 సంవత్సరాల క్రితం జాతకం చూపించిన వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి రీచెక్ చేయమని ఎందుకు చెప్తానంటే, ఏమండి, నా ప్రయోజనం కోసం నేను ఎప్పుడూ చెప్పను. ఇది దత్తక్షేత్రం, దత్తపీఠంలో కూర్చొని మాట్లాడుతున్నా. ఏది చెప్పినా అది 100% ఖచ్చితంగా మీ మంచికే. ఒకరిద్దరికి ఆలస్యం అవ్వచ్చు ఫలితం, కానీ నా దగ్గరికి వచ్చిన చాలామందికి
వాళ్ళ కష్టాలు తీరుతున్నాయి. ఎలా చెప్తున్నాను, ఏ బలంతో చెప్తున్నాను? వాళ్ళ జాతకంలో గురువు శని లగ్నం ఏంటి, గురువు శనుల యొక్క బలం ఎలా ఉంది అన్నది చూసుకొనే. శని చెడు చేస్తాడు, గురువు మంచి చేస్తాడు. ఇప్పుడు గురువుకి విపరీతమైన ఆధిపత్యాలు వచ్చాయి, గురువుకి విపరీతమైన బలాలు వచ్చాయి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చాలా మంచివాడు, మన దేశాన్ని పరిపాలించే వ్యక్తి అయ్యాడు అనుకోండి, మన దేశానికి లోటు ఉండదు. అలాగే ప్రజలందరినీ కాపాడడానికి గురుగ్రహానికి ఆధిపత్యాలు వచ్చాయి ఈసారి, అందులో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా రోజు ఈ ఛానల్లో ఎన్నో దీపారాధనలు చేస్తున్నారు, ఎన్నో మంత్రాలు చదువుకుంటున్నారు. అయినప్పటికీ కూడా నేను దీపారాధన చేసి మంత్రాలు చదువుకుంటే మీ కష్టాలు తీరిపోయాయి అంటే మీరేం నా దగ్గర రావక్కర్లే, జాతకం చూయించక్కర్లే. కానీ కొన్ని దోషాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో గురువు ఉన్న యోగాన్ని బట్టే వాళ్ళు పరిహారం చేసుకోవాలి. ఒకవేళ రోజు దీపారాధన చేసినా, లేదు దీపారాధన అలాగే మంత్రాలు చదువుకున్నా అయినా కూడా మా కష్టం తీరట్లేదు, అబ్బాయి గురించి లేదా అమ్మాయి గురించి లేదా భర్త గురించి లేదా భార్య గురించి లేదా కుటుంబ పరిస్థితులు లేదా ఉద్యోగం లేదా ఆర్థిక యోగం, ధనయోగం లేదా అప్పులు, వివాహము, విదేశీ యోగము, ఉద్యోగము, విదేశాల్లో వీసా స్థిరంగా ఉండడం, ఇలా ఒకటి కాదు అనేక కోరికలు కోరుతూ ఉంటారు భగవంతుణ్ణి. పిల్లల పెళ్ళిళ్ళని, పిల్లల చదువులని, చెప్పిన మాట వినాలని, వాళ్ళ జీవితాలేంటి, నాకేం కలిసి రావట్లే, నాకు డబ్బు రావట్లే, చేతిలో డబ్బు నిలబడట్లే, ఉద్యోగం, వ్యాపారం, ఇలా అనేక కోరికలు. ఈ దీపారాధన చేస్తున్నప్పటికీ లేదా ప్రతిరోజు మంత్రం చదువుకుంటున్నప్పటికీ మన కష్టాలు తీరకపోతే అప్పుడు మీరు మీ జాతకాన్ని చూపించండి, డైరెక్ట్ వచ్చి కలవండి, లేదా ఫోన్లో మీరు మీ జాతకాన్ని నాకు ఇవ్వండి. ఇంకొకటి ఎవరో నేనేదో జాతకం రాసేసి ఇక్కడ ఉన్న బ్రాహ్మణులతోనో శిష్యులతోనో మాట్లాడిచ్చేది ఉండదు, నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే తన బాధ చెప్తున్నాడో స్వయంగా గురువు వినాలి, గురువు స్వయంగా జాతకం రాయాలి. అప్పుడే ఖచ్చితమైన పరిష్కారం ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. ప్రతిరోజు దత్త మహామంత్రాన్ని ఉపాసన చేస్తున్నాను కాబట్టి నేనే స్వయంగా మీతో మాట్లాడి దానికి ఏ సమస్య ఉంది, దానికి ఏ పరిహారం చేసుకోవాలన్న ప్రాయశ్చిత్తాలు ఎన్నో ఉంటాయి. నాగశాస్త్రంలో, పరాశర జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి. గురువుని ఆధారంగా తీసుకొని ఆ పరిహారాలు మీకు చెప్తాను, మీరు ఆచరించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. మనము ప్రతిరోజు అనుగ్రహం కార్యక్రమంలో చాలామంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. నేను ఒకటే మీకు విన్నపం ఏంటంటే, ఎవరికైతే ఇది ఉపయోగపడుతుందో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు అంటే ఇక్కడ మనము డబ్బులు పెట్టి ఖర్చు చేసేవి కాదు ఇవన్నీ. ఎంతో ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉండి భగవంతుడిని ఆశ్రయిస్తారు, లేదా మాలాంటి ఆస్ట్రాలజర్స్ని ఆశ్రయిస్తారు, అంటే గురువులను ఆశ్రయిస్తారు. వాళ్ళకు ఇంట్లో చేసుకునే ఈ పరిహారాలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి. లైక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇది చాలా వైరల్ అవుతుంది. రెండోది 10 మందికి చెప్పడం ద్వారా కూడా ఇది విపరీతంగా 100% ఎంతోమందికి నా వాక్కు చేరడం వాళ్ళకు ఉపయోగపడుతుంది. వాళ్ళ ఉద్యోగం గురించి మీరు చూడండి. అంటే నాకు ఇన్ని రోజులు నేను చెప్పకపోవడం కారణం ఏంటంటే, ఒక ఆవిడ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్, ఇక్కడే యేసరావు నగర్లో ఉంటారు. నిన్న నాతో మాట్లాడారు. ఆవిడ వాట్సాప్లో చాలామందికి నా ఎపిసోడ్ పంపించడం చేస్తుంది. ఎవరో ఎక్కడో నెల్లూరు కావలి మధ్యలో వాళ్ళ ఊరట, వాళ్లకు మన ఎపిసోడ్ ద్వారా సక్సెస్ అయింది. ఆవిడ వాట్సాప్లో ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్ టచ్ కూడా కాదు. అంటే ఎవరికి ఎప్పుడు ఏ విధంగా మంచి జరుగుతుందో తెలియదు. ఆవిడ ఎంతోమందికి పంపించడం ద్వారా అందులో చాలామంది సక్సెస్ అవుతున్నారు. గురుగారు, నాకు ఈ సమస్య ఉంది, నేను మిమ్మల్ని ఫోన్లో మాట్లాడాలని సంప్రదించాను, బట్ నా సమస్య విముక్తి అవుతుంది, కానీ
నా ద్వారానే మిమ్మల్ని కలవకుండా మీ మాట విని ఎంతోమందికి మంచి జరిగింది అంటే ఈ మాటలు విన్నప్పుడు నాకు అనిపించింది, ఒక ఆవిడ చేస్తేనే ఒక 10 మంది బాగుపడ్డారు. చూసే వాళ్ళందరూ కనీసం ఒక 10 నుంచి 20% రోజు 10-15 వేల మంది చూస్తున్నారు. కనీసం అందులో 1500 మందో 3000 మందో వాళ్ళ ద్వారా ఇతరులకు కూడా ఈ కార్యక్రమాన్ని అలవాటు చేస్తే ఎక్కడో ఏదో ఒక రోజు వాళ్ళకి మంచి జరుగుతుందని ఒక విపరీతమైన నమ్మకం. అందుకే ఈ విషయాన్ని ప్రస్తావించాను. ఇక ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం గం దుర్గాయై నమః. ఓం శ్రీం గం దుర్గాయై నమః. ఓం శ్రీం గం దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని 8 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఈ మంత్ర జపము ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రి పడుకునేలోపు ఈ మంత్ర జపాన్ని చేస్తే ఆరోగ్యం, ఎటువంటి అనారోగ్య సమస్య అయినా వైద్యం చేత నయం అవుతుంది. ఆ వైద్యము మనకు అందాలి, మన శరీరము ఆ వైద్యాన్ని పొందాలి, మనము ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే భగవంతుడి అనుగ్రహం ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న సర్జరీ చేయడానికి ఒక హాస్పిటల్కి వెళ్తే 20-30 మంది డాక్టర్లు ఉంటారు. అందులో ది బెస్ట్ డాక్టర్ దగ్గరికి నిన్ను ఎవరు పంపుతారు? ఒక ఇన్ఫర్మేషన్ నిన్ను పంపుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ నీ చెవిన ఎలా పడుతుంది? ఆ సమాచారము మీకు ఎలా అందుతుంది? అదే భగవంతుడి యొక్క అనుగ్రహం. కాబట్టి తప్పకుండా ఈ మహామంత్రాన్ని జపించండి, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇక మీరు ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు, చాలా సంతోషం. మీకు తెలిసిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు, బంధుమిత్రాదులు ఎవరైనా సమస్యలు ఉంటే, చికాకులు ఉంటే వాళ్ళని చూడమని చెప్పండి. ఎందుకంటే ఎవరి కష్టం ఎప్పుడు ఏ సమస్య అంటే ఎవరికి ఏ రోజు పరిష్కారం ఇందులో భగవంతుడు నాతో చెప్పిస్తాడో. ఇప్పుడు పిల్లలకు ఉద్యోగం అని ఒక సమస్య చెప్పాను, లేదా పిల్లలు మారాలని ఒకటి చెప్పాను, లేదా పెళ్ళిళ్ళు అవ్వాలని ఒకటి చెప్పాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య, ఒక కుటుంబంలో ఒక సమస్య, ఒక కుటుంబంలో ఒక సమస్య. కాబట్టి మీరు ప్రతిరోజు ఈ ఛానల్లో ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించడమే కాదు, ఎవరన్నా, నేను అందరికీ ప్రమోట్ చేయమని నేనేం చెప్పనండి. నా వాళ్ళు నన్ను ఎప్పుడూ నమ్ముతారు, దత్తాత్రేయుడు వాళ్ళని ఎప్పుడూ కాపాడుతాడు. మీరు బాగా నమ్మిన వాళ్ళు, మీ స్నేహితులు లేదా మీ బంధుమిత్రాదులు ఉంటారు కదా, వాళ్ళ మంచి కూడా మీరు కోరుతారు కదా. కాబట్టి వాళ్ళని చూడమనండి. కొన్ని విన్నా చూసినా పుణ్యమే. వాళ్ళు చూస్తే ఏమో వాళ్ళ సమస్య ఏదో ఒకరోజు నా నోట వాళ్ళ సమస్యకు పరిష్కారం భగవంతుడు దత్తాత్రేయుడు చెప్పించవచ్చు కదా. తప్పకుండా ప్రతిరోజు నేను చెప్పే దీపారాధన, అలాగే చదువుకునే మంత్రం కానీ, లేదా మిగతా ఇతరత్ర పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు కానీ మీరు ఆచరిస్తున్నారు. అది మీకు ఎంతో యోగం. ఇంకోటి కన్ఫామ్గా చెప్పేది ఏంటంటే, తప్పకుండా మీరు చేసే ఈ పుణ్యకర్మ, ఈ సత్కర్మ, ఇది ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. దానం అవ్వచ్చు, జపం అవ్వచ్చు, లేదా మీరు చేసుకునేటటువంటి దీపారాధన అవ్వచ్చు. కన్ఫామ్గా ముందు మీకు ఏం చేస్తుందో తెలుసా? మీ కష్టము విముక్తి అవ్వడానికి ఒక పుణ్యాన్ని మీకు ఏర్పరుస్తుంది. ఆ ఇంట్లో ఒక పాజిటివ్ ఫలితం వస్తుంది. అది అద్దిల్లు కానీ సొంతిల్లు కానీ పూర్తిగా కర్మదోషాన్ని జయించి, కర్మపీడ తొలగిపోయి ఒక పాజిటివ్ ఫలితం అనేది స్టార్ట్ అవుతుంది. తప్పకుండా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారంటే కన్ఫామ్గా మీకు పరిపూర్ణ దత్తానుగ్రహం ఉంది కాబట్టే చేస్తున్నారు. నేను ఎన్నోసార్లు నేను ప్రశ్న వేసుకుంటే ఎన్నోసార్లు సమాధానం చెప్పాడు దత్తాత్రేయుడు. ఈ కార్యక్రమం అనేది కన్ఫామ్గా దత్త సంకల్పం. ప్రతిరోజు వీక్షించండి, ఇందులో నేను చెప్పిన పరిహారాలు ఆచరించండి, రక్షింపబడతారు. తప్పక మీకు తెలిసిన వాళ్ళకి ఏదైనా కష్టం ఉంది అన్నా కూడా ఈ కార్యక్రమాన్ని చూడమని చెప్పండి. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.